పొలాన విత్తనాలు వేసి పంటలు ఎలాగూ తీసుకుంటున్నామో, మన జీవితాల్లో మన హృదయం అనే నేల మీద ఈ వాక్యమైన విత్తనాలు వేసుకుంటే నీవు తీసుకునే పంట ఒక పంట కాదు, నీ జీవితకాలం అంతా, నీ తర్వాత నీ పిల్లలు కూడా ఆ పంట కోసుకుంటా ఉంటారు. శాశ్వతమైన పంట. భూమి మీద మనం నాటే విత్తనాలు ఒకసారే పంటేస్తాయి. ఈ వాక్యమైన విత్తనం నాటితే తరతరాలకు పంట ఉంటుంది. అబ్రహాము తరతరాలకు పంట ఇచ్చాడు, అలాగే దావీదు తరతరాలకు పంటనిచ్చాడు, అలాగే అపొస్తలుడైన పౌలు గారు తరతరాలకు ఆ పంటను సంఘాలు కోసుకుంటా ఉన్నాయి. దేవుని వాక్యము. చెప్పండి, ఏం కావాలి మనకి? దేవుని వాక్యము. సోదరులారా, మారు మనసు పొందిన నీలో ఆ వాక్యము ఉంటుందా? రక్షణ పొందాలని సిద్ధపడుతున్న నీవు ఆ వాక్యముతో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తావా?